స్థానిక రిజర్వ్ లైన్ అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ సహిత మహాకుంభాభిషేక మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తండ్రి రాజీవర్ ఆధ్వర్యంలో గణపతి హోమం, కలస తింగల్, కుసం పూజ, మరపాని కలస ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠ, అష్టబంధ లేపనం, బ్రహ్మ కలసాభిషేకం, పరికలసాభిషేకం నిర్వహించారు. అనంతరం మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రసన్న పూజాహారతి నిర్వహించారు. కుమార్వేలు గురుస్వామి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం అయ్యప్ప స్వాములకు, భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తండ్రి రాజీవ్, ఆయన కుమారుడు బ్రహ్మదత్తర్ బృందమునకు దేవాలయ నమూనా రూపకల్పన చేసిన కృష్ణ నంబూద్రి దేవాలయ నిర్మాణ శిల్పికి, దేవాలయ నిర్మాణంలో సహకరించిన ప్రముఖులకు వేద ఆశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిత్తూరు రవీంద్ర, ఎస్వి సుబ్రహ్మణ్యం, పి గోపాలకృష్ణ, కృష్ణకుమార్, పిల్లి కృష్ణ, కళ్యాణ్ పాల్గొన్నారు. అందరూ కూడా హరిహర సుత అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహాల వలన, గురువు యొక్క ధనపాణి గారి యొక్క ఆశీస్సు వలన మనందరం వృద్ధిలోకి వచ్చి అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వామి అపరాధ క్షమామూర్తి భగవానే, చక్రం భగవానే, గురువే, దైవమే, వందనమే, పాడిగురు స్వామియే, ఆనంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే. శరణం. ఎంతో సాంప్రదాయంగాను, ఎంతో శాస్త్రీయంగాను చక్కగా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం. ఎంతోమంది అయ్యప్ప భక్తులు వచ్చారు ఇక్కడికి, ఎంతోమంది గురువులు వచ్చారు. అయ్యప్ప స్వామి ప్రధానార్చకులు వచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేశారు. గురువులకి ఇంకా చాలా విచిత్రం ఏంటంటే అదృష్టం, మా గురువుగారికి ఆ గురువుగారు వచ్చి మాలాధారణ చేశారు. ఈరోజు మాలాధారణ చేసుకోవడం, గురువుగారికి ప్రత్యేకంగా పిలిచి మాల వేశారు. మా గురువు యొక్క గొప్పతనం ఇదే. స్వామియే శరణమయ్యప్ప.